హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఈ రోజు నుంచి ఫోన్‌పే, గూగుల్ పే వాడే వారికి అయితే 5 కొత్త రూల్స్ అండి. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్టయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ ముందుగా మీరైతే పొందగలుగుతారు. ఇక మనం ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. ముందుగా భారతదేశంలో డిజిటల్ పేమెంట్లలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐ విప్లవాత్మక మార్పులే తీసుకొచ్చిందని అయితే చెప్పాలండి. ఎందుకంటే ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్స్ కోట్లాది మంది భారతీయులు ఇప్పటికీ వినియోగిస్తూనే ఉన్నారు. ప్రతి చిన్న అవసరానికి కూడా చిన్న పేమెంట్ల నుంచి పెద్ద పెద్ద పేమెంట్ల వరకు క్షణంలో పంపించుకుంటున్నారు. అయితే ఈ కొత్త ఏడాది 2024-25 సంవత్సరంలో సంబంధించి యూపీఐ యూజర్లకైతే మరింత సౌకర్యవంతంగా ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అయితే సాధించేందుకు సురక్షితమైన పేమెంట్స్ కోసం కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయండి. 2023లో అయితే యూపీఐ ట్రాన్సాక్షన్లు 60% పైగా పెరిగాయి. ఇక పర్సన్ టు మర్చెంట్ పేమెంట్లు అధికంగానే జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొత్త ఏడాది వచ్చిన 5 మార్పుల గురించి అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో 1 by 1 అయితే తెలుసుకుందామండి. మొదటగా యూపీఐ లిమిటెడ్ 5 లక్షలకు పెంపు. యూపీఐ ట్రాన్సాక్షన్ 5 లక్షలకు పెంపు విత్ కండిషన్స్ అప్లై అండి. అంటే అందరికీ కాదు. అది ఏ ఏ రంగాలలో అనేది చూద్దాం. యూపీఐ యాప్ వినియోగించి ఇకపై 5 లక్షల వరకు పేమెంట్స్ చేయవచ్చు. అయితే అవి క్రిటికల్ సెక్టార్లైన వైద్య, విద్య రంగాలలో మాత్రమే అనుమతి ఉంది. సో ఆసుపత్రులు మరియు విద్యా సంస్థలకు సంబంధించిన పేమెంట్లలో ఈ పరిమితిని 5 లక్షల వరకు పెంచుతూ ఇటీవలే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ నిర్ణయం తీసుకుందండి. అయితే అందుకు ముందస్తుగా అనుమతి తీసుకున్న సంస్థల అయితే ఏమాత్రం అవకాశం ఉంటుంది. సో జనవరి 10 లోపల అందుబాటులోకి అయితే రానున్నాయి. సో మనం చూసుకోవచ్చు. సో విద్యా, వైద్య రంగాలలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ గరిష్టంగా 5 లక్షల వరకు అయితే చేసుకోవచ్చు. రెండవది ప్రీ శాంక్షన్డ్ క్రెడిట్ లైన్ అంటే ఎక్కువగా అంటే అమౌంట్ లేకపోయినా వాడుకోవచ్చు. యూపీఐ యూస్ చేసి ఖాతాలో డబ్బులు లేకుండా యూపీఐ పేమెంట్లు చేసేందుకు అయితే వీలుంటుంది ఈ ఆప్షన్ ద్వారా. సో ఇందుకు సంబంధించి బ్యాంకుల నుంచి ముందస్తుగా క్రెడిట్ లైన్ తీసుకోవాలి. దానినే ప్రీ శాంక్షన్ క్రెడిట్ లైన్ అంటాము. సో యూపీఐ యాప్స్ వాడేవారు బ్యాంకుల నుంచి ముందస్తుగా అనుమతి తీసుకుంటే అకౌంట్లో డబ్బులు లేని సందర్భంలో కూడా పేమెంట్స్ చేసేందుకు అయితే వీలవుతుందండి. తిరిగి మరి సమయంలోపు అంటే నిర్ణీత గడుపు లోపల అయితే చెల్లించాలి, లేదంటే ఛార్జీలు పడతాయండి. సో అదైతే గుర్తుంచుకోవాలి. సో ఇది రెండవది. ఇది ఇలా ఉండగా సెకండరీ మర్చెంట్కు యూపీఐ పేమెంట్. సో ఈ కొత్త ఏడాదిలో మూడవదండి. కొత్త ఏడాదిలో మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది యూపీఐ. సో అదేంటంటే సెకండరీ మార్కెట్లో యూపీఐ పేమెంట్స్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లయితే తెలిపింది. ప్రస్తుతం ఇది బీటా దశలో ఉంది. అందుబాటులోకి వస్తే స్టాక్ మార్కెట్లు, ఈక్విటీ పెట్టుబడులు సైతం యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. ఇక నాలుగవదండి, 4 గంటల సమయం. ఎందుకు 4 గంటల సమయం అనేది ఇప్పుడు చూద్దాం. కొత్త వారికి 2000కు మించి పేమెంట్ చేసిన సమయంలో 4 గంటల తర్వాతే వారికి జమ అవుతాయి. ఇది ఎందుకంటే మనం కనుక పొరపాటున వేరే వ్యక్తికి డబ్బులు పంపినప్పుడు వాటిని తిరిగి పొందేందుకు 4 గంటల సమయం ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కొత్త ఫీచర్ని తీసుకుని వచ్చింది. ఇటీవల ఇలాంటి సంఘటనలు పెరిగిన క్రమంలో ఈ పద్ధతిని తీసుకుని వచ్చిందండి ఆర్బీఐ. సో ఇది కూడా ఒక సేఫ్టీ ఫీచర్గా అయితే భావించవచ్చు. ఎందుకంటే పోయిన డబ్బు వెనక్కి రాదు కాబట్టి ఈ 4 గంటల లోపు ఒకవేళ మిస్ మ్యాచ్ వేరే వారికి సెండ్ చేస్తుంటే మనం రిటర్న్ తీసుకునేదానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అది కొత్త పర్సన్స్కి అది కూడా 2000 పైగా అయితేనే. సో అంతలోపు లేదా తెలిసిన ఆల్రెడీ ట్రాన్సాక్షన్ చేస్తున్న వారికి అయితే ఆ నియమం వర్తించదు. సో ఇది కొద్దిగా సెక్యూరిటీ కిందకి అయితే వస్తుందండి. ఇక ఫైనల్ది ఐదోది, క్యూఆర్ కోడ్తో యూపీఐ ఏటీఎంస్ అయితే రానున్నాయి. ఇప్పటికే మనకు తెలుసు యోనో యాప్ ద్వారా మనమైతే ఎస్బీఐ కానీ ఏదైనా ఆ ఏటీఎం దగ్గరికి వెళ్ళి క్యూఆర్ అని ఎంటర్ చేసిన తర్వాత విత్డ్రా విత్ క్యూఆర్ అని ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మనం అమౌంట్ 2000 కానీ 4000 కానీ అట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు క్యూఆర్ కోడ్ అనేది డిస్ప్లే అవుతుంది. మన మొబైల్లో యోనో యాప్ విత్డ్రా విత్ క్యూఆర్ అని మనం కనుక ఓపెన్ చేసి దాన్ని స్కాన్ చేస్తే ఆ అమౌంట్ వచ్చేస్తుంది. సో ఇప్పటివరకు ఇది అమల్లో ఉంది. కానీ ఇక్కడ నుంచి యూపీఐ ఏటీఎంలో అంటే మనకు ఏ బ్యాంకు యూపీఐ పేమెంట్తో లింక్ అయిందో సంబంధం లేదండి. సో యూపీఐ మనము ఫోన్పే ద్వారా కానీ ఇక
మొత్తం ఇది ఇంటర్ఫేస్ ఎటువంటి ఏటీఎం అనేది యూపీఐ మీద రన్ అవుతుంది. సో యూపీఐ ఏటీఎంలో క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు విత్డ్రా చేసుకునే అవకాశం అయితే కల్పిస్తుందండి ఆర్బీఐ. అయితే ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద అందుబాటులో ఉంది. ఫిజికల్ డెబిట్ కార్డులను తీసుకెళ్లకుండానే ఏటీఎం నుంచి నగదు అయితే విత్డ్రా చేసుకోవచ్చు. ఈ ఏటీఎంలు అయితే వీలు కల్పిస్తాయి అందుకు. వాట్సాప్ ద్వారా ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్ కోసం సో ఈ విధంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వాట్సాప్ ఛానల్లో కూడా మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇదండి ఇప్పుడు వరకు తాజా సమాచారం. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.